ప్రజల్లో ఎంత రీచ్ అవడానికి కారణం ఒక బ్రాండ్ పతంజలి అనే ఒక బ్రాండ్ వల్ల వస్తున్నారేమో అన్నట్టుగా మనం అనుకుంటున్నాం. కానీ బ్రాండ్కి మించి కూడా మీరు ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారని అయితే ఇక్కడికి మేము వచ్చిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చింది సార్. ఒక పేషెంట్ బ్యాక్ పెయిన్తో వచ్చాడు అనుకోండి, కిడ్నీ ప్రాబ్లంతో వచ్చాడు అనుకోండి, ఫస్ట్ హోమియోపతి డాక్టర్ చూస్తారు, తర్వాత వీల్ అడ్వైస్ సమ్ మెడికేషన్. నేచురోపతి డాక్టర్ చూస్తారు, ఏం తినాలి ఏం తినొద్దని చూస్తారు, తర్వాత ఆయుర్వేదిక్ డాక్టర్స్ కలుస్తున్నారు. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. మీ దగ్గరికి వస్తే మీరు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? ఎంగేజ్ వాళ్ళకి వస్తుంది, చిల్డ్రన్స్కి వస్తుంది. ఫస్ట్ కిడ్నీ ప్రాబ్లం రావడానికి ఫస్ట్ డయాబెటీస్ కంట్రోల్ లేకపోవడము, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లేకపోవడము. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేకోకుండానే మేము ట్రీట్మెంట్ చేస్తామని ఇది మేము ఎలా నమ్మాలి? ఎంతవరకు ఇది నిజం అనుకోవచ్చు? మేము మదన మిషన్ ఉంది, సోనా డిటాక్స్ అని. ఆ మిషన్ కిడ్నీ పేషెంట్స్ ఏంటంటే ఎక్కువ రన్నింగ్ చేయొద్దు, వాకింగ్ చేయొద్దు, దానివల్ల క్రియాటినిన్ పెరుగుతుంది. మేము ఒక మిషన్ పెట్టాము, దానిలో 5 నిమిషాలు కూర్చుంటే 20 కిలోమీటర్లు నడుస్తే ఎంత చెమట వస్తుంది, మొత్తం లీటర్ చెమట కారిపోతుంది. ఆఫ్టర్ కరోనా తర్వాత మనం చూస్తూ ఉంటే అంటే ఏజ్తో ఇది కూడా సంబంధం లేదు సార్. 35-40 ఇయర్స్ వాళ్ళకి కూడా చాలా యంగ్లో ఉన్న వాళ్ళు వచ్చేస్తున్నాయి. వాళ్ళు సడన్గా మ్యారేజెస్ ఫంక్షన్స్లో చూస్తున్నాం, వాళ్ళు డాన్స్ చేస్తున్నారు, చనిపోతున్నారు. అంటే ఇది వ్యాక్సిన్ ఎఫెక్ట్ అనుకోవచ్చు అంటారు. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఒక 200 ml తీసుకోమంటున్నాము. 3 వీక్స్ తర్వాత మళ్ళీ రిపీట్ చేయమంటున్నాము. 6 వీక్స్ లో వాళ్ళకు ఒక 10% 20% బ్లాక్ క్లియర్ అవుతుంది, వాళ్ళ బ్రెత్లెస్నెస్ తగ్గుతుంది, దే ఫీల్ మచ్ బెటర్. ప్రతిరోజు ఉదయము సాయంత్రము డికాషన్స్ ఇస్తాం. దానివల్ల ట్రైగ్లిజరైడ్స్ ఒక 15-20 days లోనే తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, బ్లాక్ క్లియర్ అవుతున్నాయి. అర్జున్ కా చాలా కాస్ట్లీ ఉండదు, చాలా చీప్ అది. హార్ట్కి సంబంధించి అంటే ఇతర క్లినిక్స్తో కంపేర్ చేస్తే మీకు వాళ్ళకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటారు ట్రీట్మెంట్ విషయాలు? ఎలా అతనికి ఏజ్ ప్రకారము, అతని హెల్త్ ప్రాబ్లము, అతని హెల్త్ ఏం ప్రాబ్లం ఉందో వాళ్ళు స్టడీ చేసేసి మేము డిజైన్ చేసి అతనికి స్పెషల్గా యోగా డిజైన్ చేసి చెప్తాం. ప్లస్ హోమియోపతిక్ మెడిసిన్స్ ఇస్తాం. ఫస్ట్ ఒక పేషెంట్ మా దగ్గర రావాలంటే ఓన్లీ ఛార్జింగ్ 500 రూపీస్. 500 రూపీస్లో నేచురోపతి డాక్టర్ చూస్తారు, ఆయుర్వేదిక్ డాక్టర్ చూస్తారు, హోమియోపతి డాక్టర్ చూస్తారు, యోగా డాక్టర్ చూస్తారు, ప్లస్ డైట్ ఇంతమంది చూసి సజెషన్ ఇస్తారు అసలు ఏం చేయాలి, ఏం చేయాలి. నమస్తే, వెల్కమ్ టు వీఫై న్యూస్ ఫ్యామిలీ డాక్టర్. ఈ రోజుల్లో సాధారణంగా చిన్న పెద్ద తేడా లేకుండా ఎలాంటి రోగాలు ఎవరికి వస్తున్నాయో మనకి తెలియడం లేదు. అలాగే ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ ఇలాంటి మెడిసిన్స్ వాడటానికి అందరూ ఇష్టపడతారు, భయపడరు. ఎందుకంటే సాధారణంగా ట్రీట్మెంట్స్ చేయించుకోవాలన్నా, సర్జరీస్ చేయించుకోవాలన్నా ఇలాంటి వాటన్నిటికీ కూడా అన్ని రకాలుగా భయపడుతూ మనం హాస్పిటల్కి మెట్లు ఎక్కాలంటూ కూడా మనం భయపడుతూ ఉంటాం. అలాంటిది ఈరోజు మనం వెల్నెస్ సెంటర్ డాక్టర్ గుప్తా గారి దగ్గరికి మనమైతే రావడం జరిగింది. సార్ నమస్తే అండి, శ్రీనివాస్ గుప్తా గారు. సార్ ఎలా ఉన్నారు సార్? ఎక్కడ చూసినా మీ పేరు మారుమోగిపోతుంది. అంటే పెయిన్లెస్ ట్రీట్మెంట్ అనే చెప్పొచ్చు. రకరకాలుగా ఎన్ని రకాల వ్యాధులు మనకున్నా సరే కూడా హాస్పిటల్స్కి వెళ్ళాలంటే, హాస్పిటల్ మెట్లు ఎక్కాలంటే కూడా అందరూ భయంతో రోగాన్ని ఇంకా పెంచుకుంటున్నారు, పెంచుకుని పోషిస్తున్నారు సార్. అలాగే వచ్చేటటువంటి వ్యాధులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. చిన్న తేడా లేదు, పెద్ద తేడా లేదు, ప్రతి ఒక్కరికి కూడా కరోనా తర్వాత నుంచే కాదు, ముందు నుంచి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్తో అందరూ బాధపడుతున్నారు. కరోనా మనకు ఒకటి నేర్పించింది, ఆయుర్వేదం కన్నా మించినటువంటి మందు లేదు అని. అంటే మీ దగ్గర నాట్ ఓన్లీ ఆయుర్వేదం ఒకటే కాదు సార్, హోమియోపతి కావచ్చు, ఆయుర్వేదమే కానీ, ఆక్యుపంచర్ కానీ, ఇలా ఆక్యుప్రెషర్ కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రపంచంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ అయితే ప్రజలందరూ కోరుకుంటున్నారో అవన్నీ కూడా అలాగే మీ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్లో ప్రతి ఒక్కటి అందుబాటులో మీరు తీసుకురాగలిగారు. అందువల్లే ప్రజలందరికీ కూడా మీరు రీచ్ అయ్యారు అనుకుంటున్నాను. సార్ చెప్పండి, అసలు మీ వెల్నెస్ సెంటర్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? యాక్చువల్గా మా వెల్నెస్ నేను సికింద్రాబాద్లో ఆల్మోస్ట్ 25 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. I was practicing only one homeopathic medicine with naturopathy. Okay. But only homeopathic lo anni problems ago. So I traveled around the world. We integrated homeopathy. We started one centers in 3 years. We have homeopathic medicine, Ayurvedic medicine, naturopathy medicine, acupuncture, acupressure, Singi, leech, and Shirodhara, Panchakarma, so many treatments, anni under oka rooflo cheyadam valla patient ku result faster undi. Suppose somebody want to consult homeopathy doctor, again I have to go to another Ayurvedic doctor.
ఒక డాక్టర్కు లింక్ ప్రాబ్లం అయిపోతుంది. ఒక పేషెంట్ బ్యాక్ పెయిన్ తో వచ్చాడు అనుకోండి, కిడ్నీ ప్రాబ్లమ్ తో వచ్చాడు అనుకోండి, ఫస్ట్ హోమియోపతి డాక్టర్ చూస్తారు, తర్వాత విల్ అడ్వైస్ సమ్ మెడికేషన్. నేచురోపతి డాక్టర్ చూస్తారు, ఏం తినాలి ఏం తినొద్దు అని చూస్తారు. తర్వాత ఆయుర్వేదిక్ డాక్టర్స్ కలుస్తుంది ఆమె. ఆ పేషెంట్ ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్తాడు మీకు ఏం కిడ్నీ ప్యాక్ చేయాలా, కిడ్నీ మసాజ్ చేయాలా, ఏం ట్రీట్మెంట్ కావాలో ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్తారు. తర్వాత ఆమె యోగా డాక్టర్ అని కలుస్తుంది. యోగా డాక్టర్ ఏం చేస్తాడంటే ఆమె ప్రాబ్లం బట్టి ఆమెకి ఏదైతే కొన్ని ఎక్సర్సైజెస్ ఈజీ ఉందో రోజు చేసుకోవచ్చో ఆమెకు చూపించేసి ఆమె మొబైల్లో రికార్డ్ కూడా చేసేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఆఖరికి డైటీషియన్ కూడా కలుస్తారు వాళ్ళు. ఆ డైటీషియన్ ఏంటంటే ఆమె ప్రాబ్లమ్ బట్టి ఎలా టేస్టీ ఉండాలి, ఫుడ్ టేస్టీగా ఉండాలి, హెల్తీ ఉండాలి. సో మా దగ్గర 10 మంది చెఫ్స్ పనిచేస్తున్నారు. మా దగ్గర ఏంటంటే డయాబెటిక్ సపరేట్ ఫుడ్ ఇస్తాం, కిడ్నీకి సపరేట్ ఫుడ్ ఇస్తాం, వెయిట్ లాస్ సపరేట్ ఫుడ్ ఇస్తాం, ఎనీమిక్ సపరేట్. సో డిఫరెంట్ ఫుడ్ ఫర్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయడం వల్ల రిజల్ట్స్ ఆర్ మచ్ ఫాస్టర్ విత్ us దెన్ ఎనీ అదర్ వెల్నెస్ సెంటర్. ఓకే. అంటే వెయిట్ లాస్ ట్రీట్మెంట్ దగ్గర నుంచి కిడ్నీకి సంబంధించి కానీ హార్ట్ కి సంబంధించి కానీ ప్రతి ఒక్క ట్రీట్మెంట్ కూడా మీ దగ్గర అందుబాటులో ఉంటుంది అంటారు. ఓకే సార్. అంటే నేను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు కొంత అబ్జర్వేషన్ అంతా అబ్జర్వ్ చేస్తున్నాను సార్, ఎట్లా ఉంది మీ సెంటర్, ఏ విధంగా ఉంది, క్లినిక్లో ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారని చూస్తున్నప్పుడు కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ కనిపించినాయి సార్. అయితే స్టార్టింగ్ ఎంట్రన్స్ లోపలికి రావడంతో ఒక పర్సన్ని కూర్చోబెట్టారు, తనకి ఒక టబ్ తీసుకొచ్చి దాంట్లో అంటే దాంట్లో ఏం ఐటమ్స్ వేస్తారన్నది తెలియదు, కానీ ట్రీట్మెంట్ ఏంటి కడుపులోకి సాధారణంగా ట్రీట్మెంట్ అంటే ఏమనుకుంటాం డాక్టర్ గారు, టాబ్లెట్స్ రూపంలో ఇవ్వటం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటామండి. ఆక్యుప్రెషర్ ఇట్లాంటివన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ చూస్తుంటే ప్రజెంట్ హ్యాపీగా పర్సన్ మంచిగా కూర్చుని ఉన్నారు, ఒక టబ్ తీసుకొచ్చారు, దాంట్లో కొన్ని ఐటమ్స్ ఏవో వేశారు, మంచిగా హ్యాపీగా కూర్చున్నాడు, ఆయన ఎదుర్కొన్న టీవీ చూసుకుంటూ మరీ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. సరే ఒకసారి దాని గురించి చెప్పండి. ఇది మేము ఈ మధ్యలో కిడ్నీ పేషెంట్స్ చేస్తున్నామమ్మా, కిడ్నీ డీటాక్స్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నామంటే ఇంటర్నల్ బదులు ఒక 4 కాకరకాయలు, ఒక బంచ్ నీమ్ లీవ్స్, ఇది పచ్చి పసుపు, ఇంకా రావి ఆకులు, ఇవి రావి ఆకులు, ఇవన్నీ కలిపేసి కొత్తిమీర కూడా వేస్తారా? కొంచెం కొత్తిమీర కూడా వేస్తాము, పసుపు కూడా వేస్తాం. ఇవన్నీ ఒక 60% గ్రైండ్ చేస్తాం. 60% గ్రైండ్ చేసి టబ్ లో కానీ ప్లేట్ లో వేసేసేసి మనం కాల్తో ఇలా ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేయడం వల్ల స్మాల్ ఎక్సర్సైజ్ ఇలా అన్ని ప్రెస్ చేయడం వల్ల 30 minutes 35 minutes లో ఆ కాకరకాయ చేదు అనేది నోట్లోకి వచ్చేస్తుంది. ఆఫ్టర్ 30 minutes మనం కాళ్ళతో ప్రెషర్ వేస్తే అది మనకి నోట్లో వస్తుంది. ఒకవేళ బాడీ క్లీన్ ఉంది అనుకోండి 30 minutes లో వస్తుంది. బాడీలో చాలా డర్ట్ ఉంది, డీటాక్స్ ఎక్కువ చేయాలనుకోండి 45 minutes లో వస్తుంది. జనరల్గా మేము 1000 మంది పేషెంట్ చేసాము. ఫస్ట్ ఒక 2-3 days 45 minutes 50 minutes లో చేదు వచ్చేస్తుంది. చిన్న డౌట్, సాధారణంగా ఇప్పుడు మనం కాళ్ళతో ప్రెషర్ ఇస్తూ ఉంటే గనక అది నోట్లోకి వచ్చేస్తుంది అంటే ఫుట్ లో అన్ని నర్వ్స్ ఉంటాయి, అదే ఫీల్ అయితే వస్తుంది మనకి. అంటే సాధారణంగా నాకు తెలిసినంత వరకు మా చిన్నతనంలో చూసుకుంటే గనక కళ్ళ కలకలని వచ్చినప్పుడు మనకి వేపకాయ చూపు లాంటిది ఉండేది కదా సార్, వేపకాయ చూపు అనేవారు. దాన్ని మనం కంట్లో వేస్తే ఆ ఫ్లేవర్ విత్ ఇన్ సెకండ్స్ లోనే మనకు నోట్లో వచ్చేసేది. అంటే ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ అదే పద్ధతి అనుకోవచ్చు. డిటాక్స్ చేస్తుంది, బాడీ మొత్తం డిటాక్స్ చేస్తుంది. మనం క్యాన్సర్ పేషెంట్ కూడా చేసాం. ఒక పేషెంట్ మొన్న ఆమెకు బ్రెస్ట్ లో లమ్స్ ఉండే, బాడీలో లమ్స్ ఉండే. ఆ పేషెంట్ కి ఏం చేసామంటే ఒక 3 days ఓన్లీ ఫుడ్ ఇవ్వలేదు, ఓన్లీ కొత్తిమీర, పుదీనా, కరేపాక్ ప్లస్ పచ్చి పసుపు, ఇదే మొత్తం దినం మొత్తం ఇదే, ఉదయం మధ్యాహ్నం సాయంకాలము రాత్రి ఒక 4 days పెట్టాము ఓన్లీ దీని మీదే. ప్లస్ ఆ డీటాక్స్ అంటే బ్రేక్ఫాస్ట్ లాగా, అంటే మీరు ట్రీట్మెంట్ చెప్పారు అన్ని ఎప్పుడు ఆకలైనా జ్యూసే తాగాలి. ఒక 5 days లో బ్రెస్ట్ లో లంప్ తగ్గింది, బాడీలో లంప్స్ అయిపోయాయి. పేషెంట్ అయినా డాక్టర్ గారు ఏమైంది బిజాల్ హెల్ప్స్ పచ్చి పసుపు. అంటే ఏ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్ కి ట్రీట్మెంట్ చేసామంటున్నారు? దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు కదమ్మా. చిన్న బ్రెస్ట్ లో లమ్స్ వచ్చాయి, బాడీలో లమ్స్ వచ్చాయి, యూ కెన్ ట్రై, నథింగ్ రాంగ్. మా దగ్గర ఏంటంటే చాలా ట్రీట్మెంట్ చేస్తాం, ఇది ఒకటి ట్రీట్మెంట్ కాదు, వి డు సో మెనీ ట్రీట్మెంట్స్, ఇది వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ లైక్ దట్. ఓకే, అంటే స్టేజ్ 1 స్టేజ్ 2 ఇలా ఉంటుంది కదా సార్, ఏ స్టేజ్ లో మీరు ట్రీట్మెంట్ చేయగలుగుతారు? ఫస్ట్ స్టేజ్ హెల్ప్ చేస్తాం, సెకండ్ స్టేజ్ వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తున్నాం. అంటే కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాము స్టేజ్ 1 స్టేజ్ 3 దాటిపోయింది, మనం ఏం చేయలేం, చేతులు ఎత్తేసాం అన్నప్పుడు కూడా ఇలాంటి మనం వింటుంటాము. నష్టం లేదు, మనం ఇంటర్నల్ తీసుకోవడం లేదు, సైడ్ ఎఫెక్ట్ లేదు, రియాక్షన్స్ లేదు, ఈజీ ఉంటుంది. మా దగ్గరికి ఎంతో మంది ఆల్మోస్ట్ రోజు ఒక 30 మంది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ వస్తున్నారు. కిడ్నీస్ ఖరాబ్ అయిపోయినాయి, డయాలిసిస్ వేస్తున్నారు. మన ఒక పేషెంట్ కరీంనగర్ నుంచి వచ్చారు, కిడ్నీస్ డయాలిసిస్ అయిపోయింది, తర్వాత వాళ్ళ బాబుకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది, వాళ్ళ మదర్ బాబుకి ఇచ్చాడు.
6 months తర్వాత బాబు కిడ్నీ కూడా రిజెక్ట్ అయిపోయింది. నేను ఏం చేయాలి డాక్టర్ గారు, ప్లీజ్ గివ్ మీ సొల్యూషన్ అంటే మా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం. సో మన ప్రేక్షకులకి ఏంటంటే ఎవరైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, క్రియాటిన్ ఎక్కువ ఉందనుకో, ఫస్ట్ అది ట్రై చేయండి, కాకుంటే అప్పుడు అలోపతికి ట్రై చేయండి. తప్పకుండా అవుట్ ఆఫ్ 100 90% to 95% పేషెంట్స్కు చాలా రిజల్ట్స్ ఉన్నాయి కిడ్నీ వల్ల. అదే అంటే ప్రజల్లో ఎంత రీచ్ అవడానికి కారణం ఒక బ్రాండ్, పతంజలి అనే ఒక బ్రాండ్ వల్ల వస్తున్నారేమో అన్నట్టుగా మనం అనుకుంటున్నాం. కానీ బ్రాండ్ మించి కూడా మీరు ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారని అయితే ఇక్కడికి మేము వచ్చిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చింది సార్. నిజంగా క్యాన్సర్ పేషెంట్స్ కి కూడా ట్రీట్మెంట్ మీరు ఇవ్వడం జరుగుతుంది. దాని రిజల్ట్ చాలా అంటే వేల లక్షల్లో చూస్తున్నాం మనమైతే. చాలా అంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది సార్. మేము రోజు లైవ్ ఉంటాం ఆసాలో, ఆసా ఛానల్లో మార్నింగ్ 5 నుంచి 8 5 కోట్ల మంది వాచ్ చేస్తారు ఆసా. మార్నింగ్ 5 AM to 8 AM every day. More than 5 crores people see, more than 100 countries people watch ఆసా ఛానల్. గురుజీ రోజు లైవ్ ఉంటుంది రామ్దేవ్ స్వామిది. ప్లస్ మా దగ్గర కూడా ఇన్ హౌస్ చూస్తుంది వచ్చి యోగా మాస్టర్ ఉన్నారు. వి పర్సనల్లీ టీచ్ యోగా ఫర్ ద పేషెంట్స్. అలాగే ప్రత్యేకంగా ఈ రోజు మనం కిడ్నీకి సంబంధించినటువంటి ఎంతో మంది బాధపడుతున్నారు సార్, వయసుతో సంబంధం లేకుండా. ఒకప్పుడు మనం చూసుకుంటే కనుక కిడ్నీ వ్యాధి అనేది ఒక వయసు పైబడిన వాళ్ళకి, ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న అటువంటి వాళ్ళతోనే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. మీ దగ్గరికి వస్తే మీరు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? ఎంగేజ్ వాళ్ళకి వస్తుంది, చిల్డ్రన్స్కి వస్తుంది. ఫస్ట్ కిడ్నీ ప్రాబ్లం రావడానికి ఫస్ట్ డయాబెటీస్ కంట్రోల్ లేకపోవడము, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లేకపోవడము, హై సాల్ట్స్ వాడడము, ఇంకా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ. ఇంకా లాట్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఆల్సో, ఫ్రోజన్ ఫుడ్ కానీ పెస్టిసైడ్స్ ఫుడ్ కానీ తీసుకోవడం వల్ల చాలా కారణాలు ఉన్నాయి. ఇంకా ఒకసారి క్రియాటిన్ పెరిగింది అంటే అలోపతి డాక్టర్స్ జనరల్గా వాళ్ళు 7-8 అయితే మాత్రం డయాలసిస్ చేస్తారు. అది కూడా కంట్రోల్ లేకుంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. మాతోన క్రియాటినిన్ అప్ టు 4, 5, 6, 7, 8, 9, 10 వాళ్ళు వచ్చారు. మన ఒక పేషెంట్ కెనడా నుంచి వచ్చారు, ఆమెది 12 ఉంది. డాక్టర్స్ చెప్పాడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయమన్నారు. సో ఎనీహౌ ట్రాన్స్ప్లాంట్ ఉంది, ఎవరో చెప్తే మా సెంటర్కి వచ్చారు. వచ్చేస్తే వాళ్ళకు ఒక 15 days ట్రీట్మెంట్ చేశాము. ఆమెకు ట్రీట్మెంట్తో పాటు రోజు కొత్తిమీర చట్నీ ప్లస్ ధనియాల కషాయము ప్లస్ గోకురు కషాయము, ఈ సొరకాయ కర్రీ ప్లస్ బార్లీ రోటీ ఇచ్చాము. ఈ మా ట్రీట్మెంట్ అన్నీ చేసాము, కొన్ని ఎక్సర్సైజ్ చూపించాము. ఆల్మోస్ట్ ఒక 15-20 days లో క్రియాటినిన్ 12 నుంచి 6 అయిపోయింది. షీ స్టేడ్ ఎక్స్టెండెడ్ అనదర్ 15 days ట్రీట్మెంట్ చేసేసుకొని కెనడాకి వెళ్ళిపోయింది. షీ ఈజ్ వెరీ హ్యాపీ. మా దగ్గర కిడ్నీ వాళ్ళకి మేము ఏం చేస్తున్నామంటే ప్రేక్షకులందరికీ రావి ఆకులు, ఇవి రావి ఆకులు ఒక 4, వేపాకులు ఒక 5, ఈజీ. మామూలుగా టీ తాగే బదులు ఇది తాగమంటున్నాం. రావి ఆకులు 3, వేపాకులు ఒక 5 జస్ట్ బాయిల్ చేసి దాన్ని కషాయం తీసుకోవచ్చు. లేదంటే చిన్న వాటర్ పోసి దాన్ని గ్రైండింగ్ చేసి తాగడం వల్ల, జ్యూస్ తాగలాక కూడా తాగడం వల్ల వాళ్ళ క్రియాటినిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కిడ్నీ రిజ్యూనేట్ అవుతుంది. లక్షల వేల మందికి చేసాము. ఇది ఫ్రీగా ప్రతి ఇంటి దగ్గర వేపాకు ఉంటుంది, డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి గుడిలో కూడా రావి చెట్టు ఉంటుంది. జ్యూస్ లాగానే తీసుకోవచ్చు, లేదంటే కనుక మనం తీసుకోవచ్చు. రోజు 2 సార్లు తీసుకోవచ్చు. అంటే సార్ దానిలో తేనె ఏమైనా కలపొచ్చా? అంటే కొంచెం నిమ్మకాయ కానీ కొంచెం తేనె కానీ కలుపుకోవచ్చు. లేకపోతేనే మంచిది అంటారు. లేకపోతేనే లేదు, తాగలేం లేదు అంటే తీసుకోవచ్చు. దానివల్ల చాలా రిజల్ట్స్ ఉన్నాయి. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేవమ్మా. అలానే ఇది కొత్తిమీర కూడా ప్రతి ఒక్కరికి మేము రికమెండ్ చేస్తున్నాం. కొత్తిమీర చట్నీ కానీ, కొత్తిమీర జస్ట్ కొత్తిమీర పుదీనా కలిపి ప్రతి ఒక్కరికి చట్నీ ఇస్తున్నాం, కొత్తిమీర చట్నీ ఇస్తున్నాము. అంటే మనం రైస్ లో ఏదైనా తీసుకోవచ్చు? రైస్ వద్దు, కిడ్నీ పేషెంట్స్ కి మాత్రం మేము రైస్ ఇవ్వము, చపాతీ ఇవ్వము. ఓన్లీ కిడ్నీ పేషెంట్స్ కు మిల్లెట్స్ ఇస్తాం. మిల్లెట్స్ అంబలి ఇస్తాం మా హాస్పిటల్లో. మా దగ్గర ఇన్ హౌస్ కిచెన్ ఉంది. కిడ్నీ పేషెంట్స్ కి అంబలి ఇస్తాము, ప్లేస్ లేదంటే బార్లీ రొట్టె ఇస్తాం. బార్లీ రవ్వతో మేము ఉప్మా చేస్తాం. మొత్తం బార్లీ రవ్వ ఉంటుంది. ఏ ఫుడ్ అయినా కిడ్నీ పేషెంట్స్ కు సాల్ట్ ఇవ్వము. సాల్ట్ బదులు సాల్ట్ ఆల్టర్నేట్ మాత్రం సాలికనోస్ అని ఒక ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ అనమాట. అది సాల్ట్ టేస్ట్ ఉంటుంది కానీ సాల్ట్ ఉండదు దానిలో కూడా. సో పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్ సాల్ట్ వాడద్దు, కానీ వాళ్ళకి ఫ్లేవర్ కావాలి. కాబట్టి మేము అదర్ దెన్ సాల్ట్ మా R&D టీమ్ వాళ్ళకి స్పెషలైజ్ ఫుడ్ చేస్తాము. సో దట్ ఇస్ వెరీ టేస్టీ అండ్ వెరీ హెల్దీ ఆల్సో. సొరకాయ అనేది రాంబాణం, ఇది మన కొత్తిమీర అనేది రాంబాణం లాగా పనిచేస్తుంది. కొత్తిమీర చట్నీ తీసుకోవచ్చు. కొత్తిమీర వాటర్ లో ఒక పేషెంట్ కు బయట ఉన్నారు, వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉంది. రోజు ఒక 20 rupees కొత్తిమీర చాప్ చేసి బాయిల్ చేసి తీసుకోవడం వల్ల వాళ్ళ ఫాదర్ కు కిడ్నీ ఫెయిల్యూర్ అంతా తగ్గిపోయింది అన్నాడు. చాలా వరకు ఓన్లీ కొత్తిమీర వర్క్.
there is no side effect సార్ అంటే also. మనకి ఏదైనా ఒక వ్యాధి వచ్చింది, ఆ వ్యాధితో మనం బాధపడుతున్నాం అన్నప్పుడు మనం దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవును. ఆ జాగ్రత్తలు తీసుకుంటాం, అప్పుడు అవును. ఐటమ్స్ మనం వాడుతూ ఉంటాం. అవును. అసలు మనకి ఎలాంటి ప్రాబ్లమ్ లేకముందే ఇలాంటి వాటికి మనం తీసుకోవడం ముందుగానే వల్ల అలవాటు నష్టమే పడితే లేదు దాని వల్ల కదమ్మా. ఎలాంటి బెనిఫిట్స్ ఏం ఉంటాయి లేదు అంటారు? చూడమ్మా, కొత్తిమీర అనేది చూడండి, మామూలుగా అందరు టీ తాగుతారు సాయంకాలం, టీ బదులు కొత్తిమీర టీ తీసుకోండి. ఎవ్రీబడి డ్రింక్స్ టీ, కరెక్ట్? నార్మల్ టీ బదులు కొత్తిమీర వాటర్లో వేసి బాయిల్ చేసి కంటే కొత్తిమీర టీ తీసుకోవచ్చు. చూడండి, మన బీపీ పేషెంట్స్ ఆల్మోస్ట్ ఒక 100 మందికి మేము రికార్డ్ చేసాం. అయితే ఇది కరేపాకు అంటారు. జనరల్ మనం కరేపాకు అయితే ఫ్లేవర్ లాగా వాడుకుంటారు. మేమేం చేస్తాం, ఇంత కరేపాకు ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా బాయిల్ చేసి ఒక గ్లాస్ వాటర్ 1 గ్లాస్ వాటర్ షుడ్ బికమ్ హాఫ్ గ్లాస్. దెన్ మార్నింగ్ ఈవినింగ్ అంటే ఎంత టైం దాన్ని బాయిల్ చేయాలి వాటర్ మనం? ఒక గ్లాస్ షుడ్ బికమ్ హాఫ్ గ్లాస్. దెన్ మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవడం వల్ల ఆల్మోస్ట్ ఒక 100లో 80% పేషెంట్స్ కు 20%, 30% తక్కువ ఉంది. దే ఆర్ వెరీ హ్యాపీ ఆల్సో. వాళ్ళు ఏదైతే మెడిసిన్స్ తీసుకుంటున్నారో అది కూడా తగ్గిపోయింది. బికాస్ ఆఫ్ ద బీపీ తగ్గింది అనుకోండి, ఆటోమేటికల్ వాళ్ళ డాక్టర్స్ రెగ్యులర్ మెడిసిన్ కూడా తగ్గించేస్తారు కదా. ఈ మెడిసిన్స్ అనేది పర్మనెంట్, మా సొల్యూషన్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. ప్లస్ నేను చెప్పినట్టు కాకరకాయలు 4, రావి ఆకులు, వేపాకులు ఒక గ్రైండ్ చేసి ఒక టబ్లో వేసేసి కాల్తో ఇలా ప్రెస్ చేయడం వల్ల కూడా డీటాక్స్ అయ్యి కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. దేర్ ఇస్ నో హార్మ్ ఎట్ ఆల్. ఇవన్నీ నేచురల్ మెథడ్స్ ట్రై చేయండి. సాధారణంగా మనం కరివేపాకుని ఎట్లా చూస్తామంటే ఏదో ఇది పనికిరాని వస్తువులాగా అందరూ చూస్తూ ఉంటారు. కూరలో కరివేపాకుని తీసి పడేసినట్టుగా మాట్లాడతారు. కరివేపాకు ఎంత పవర్ఫుల్లో కొంతవరకు మనకు తెలుసు. కానీ ఈ రోజు మన శ్రీనివాస్ గుప్తా గారు, డాక్టర్ గారు ఏమైతే చెప్తున్నారో అవి మనం వింటుంటే ఇది ఒక మన కంటికి ఎలా కనిపిస్తుంది అంటే ఒక బంగారం కంటే కూడా వాల్యుబుల్ గా కనిపిస్తుంది. కరివేపాకుని అంటే ఒక గ్లాస్ వాటర్ లో మనం దీన్ని మరిగించుకుని కనుక హాఫ్ గ్లాస్ వాటర్ కింద చేసుకుని దాన్ని మనం తీసుకుంటే దానివల్ల మనకి చాలా రకాల రోగాలు నయం అవడానికి, మరి ముఖ్యంగా కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధితో ఎవరైతే బాధపడుతున్నారో, ఓకే సార్, బీపీ ఎవరైతే ఉందో వాళ్ళకి కూడా ఇది ఒక్కటే కాదండి, దీంతో పాటు ఇది కొత్తిమీర ఒకే ఫ్లేవర్ మనం ఇష్టపడకపోతాం, అట్లా మనం డిఫరెంట్ గా ఏమేమి తీసుకోవచ్చు అనేది డాక్టర్ గారు చాలా క్లియర్ అండ్ క్లారిటీగా మనకు చెప్తున్నారు. అలాగే ఎందుకు ఇంతమంది పేషెంట్స్ ఇక్కడికి వస్తున్నారు ఏంటి హాస్పిటల్ చూస్తుంటే, బయట మనం ఆల్రెడీ విన్నాం హాస్పిటల్ గురించి, మనం అంతా వింటున్నాం, ఈ సెంటర్ గురించి వింటుంటే చాలా బాగుంటుంది ట్రీట్మెంట్, రిజల్ట్ 100% మాకు వచ్చింది అని అంటుంటే ఏమిటా అనుకున్నాం. ఇక్కడికి వచ్చి చూస్తే అసలు మేము షూట్ చేసుకోవడానికి కూడా, మా కెమెరామెన్స్ వెళ్ళి షూట్ చేయడానికి కూడా ఖాళీ లేనంత జనసందోహం ఇక్కడైతే ఉంది. అంటే రిజల్ట్ అంత బాగుందని మనం చెప్పొచ్చు. సార్ అలాగే ఇప్పుడు మీరు ఒకటి అన్నారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేకోకుండానే మేము ట్రీట్మెంట్ చేస్తామని. ఇది మేము ఎలా నమ్మాలి? ఎంతవరకు ఇది నిజం అనుకోవచ్చు మేము? ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్, సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిడ్నీ ఫంక్షన్, సపోజ్ పేషెంట్ రెగ్యులర్గా మేము ఏం చేస్తామంటే ఒక 3 hours కిడ్నీ ఎక్సర్సైజ్ చేపిస్తాం. ఓకే. స్పెషల్గా కిడ్నీ గురించి మేము ఎక్సర్సైజ్ డిజైన్ చేస్తాం. ఓకే. 1 hour మార్నింగ్, 1 hour ఈవినింగ్, 1 hour నైట్ చేపిస్తాము, చూపిస్తాము, వాళ్ళ మొబైల్లో రికార్డ్ చేస్తాం. దానివల్ల కిడ్నీ సెల్స్ ఏదైతే నాట్ వర్కింగ్ అది రీజనరేట్ అవుతుంది. ప్లస్ మేము హాట్ వాటర్ బ్యాగ్ ఫర్మెంటేట్ చేస్తాం. కిడ్నీ మన వేడి నీళ్ళ బ్యాగ్ ఉంటుంది కదా, చూపిస్తాం. వెనక సైడ్ ఏమో హాట్, ముందునేమో కోల్డ్. దానివల్ల ఫర్మెంటేషన్ చేయడం వల్ల కూడా కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది. మేము చాలా ట్రీట్మెంట్ చేస్తాం. కిడ్నీ ప్యాక్ చేస్తాము, కిడ్నీ హాట్ వాటర్ ఇమర్షన్ బాగా చేసేస్తాము. మా దగ్గర మిషన్ ఉంది, సోనా డిటాక్స్ అని. ఆ మిషన్ కిడ్నీ పేషెంట్స్ ఏంటంటే ఎక్కువ రన్నింగ్ చేయొద్దు, వాకింగ్ చేయొద్దు, దానివల్ల క్రియాటినిన్ పెరుగుతుంది. మేము ఒక మిషన్ పెట్టాము, దానిలో 5 నిమిషాలు కూర్చుంటే 20 కిలోమీటర్లు నడుస్తే ఎంత చెమట వస్తుంది, మొత్తం లీటర్ చెమట కారిపోతుంది. ఆ చెమటతో పాటు ఆ క్రియాటినిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది. మన స్కిన్ అనేది 3rd కిడ్నీ లాగా పనిచేస్తుంది బాడీలో. సో ఎక్కువ చెమట రావడం వల్ల మన బాడీలో టాక్సిన్స్ అన్ని వెళ్ళిపోతాయి. ఎవ్రీబడి వెరీ హ్యాపీ. జస్ట్ కూర్చోవాలంతే. ఆ రూమ్ లోకి వెళ్ళి కూర్చుంటే హీట్ వస్తుంది, డ్రై హీట్ వస్తుంది ఆ రూమ్ లో. సో ఒక 12 మినిట్స్ 15 మినిట్స్ లో మొత్తం బాడీ అంతా చెమట కారిపోతుంది. మీ వాళ్ళకి చెప్పండి, షూటింగ్ తీసుకోమని చెప్పండి, తప్పకుండా ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో అండ్ న్యాచురల్ ఆల్సో. దేర్ ఇస్ నో హార్మ్ ఆల్సో. దానివల్ల చెమట కారవడం వల్ల మన బాడీలో ఉన్న టాక్సిన్ తగ్గుతుంది, క్రియాటినిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది, మిగతా మలినాలన్నీ తగ్గిపోతాయి. అంటే కిడ్నీ సమస్యతో బాధపడే వాళ్ళు రోజు రోజుకి మనం చూస్తుంటే చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు. అప్పటితో మనం కంపేర్ చేస్తే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా ఎక్కువ అండి. అలాగే వీళ్ళు ఎవరిని కలవాలి, ఎక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు అన్ని సందర్భాల్లో అందరినీ నమ్మలేరండి. ఒక మీడియా ద్వారా అంటే వీళ్ళకి కరెక్ట్ ప్లేస్ మనకు తెలుస్తుంది, కరెక్ట్ ట్రీట్మెంట్ మనకి ఎక్కడ ఇస్తారో తెలుస్తుంది అనే ఉద్దేశంతో సో మెనీ కాల్స్ మాకు వస్తూ ఉన్నాయి సార్. చాలా డౌట్స్ ఉన్నాయి వాళ్ళ సైడ్ నుంచి కూడా. అంటే మనం ఈ ఒక ప్రోగ్రామ్ తోనే కాకుండా ఇతర మనం ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేయడం వల్ల చాలా విషయాలు మీ నుంచి కూడా మేము తెలుసుకోవచ్చు అనుకుంటున్నాం.
అలాగే డాక్టర్ గారు కిడ్నీకి సంబంధించినటువంటి విషయాలు చాలా మాతో షేర్ చేసుకున్నారు. ఇక అలాగే హార్ట్ కి సంబంధించి కూడా ఇప్పుడు చూస్తున్నామండి, ఆఫ్టర్ కరోనా తర్వాత మనం చూస్తూ ఉంటే అంటే ఏజ్ తో ఇది కూడా సంబంధం లేదు సార్. 35-40 ఇయర్స్ వాళ్ళకి కూడా చాలా యంగ్ లో ఉన్న వాళ్ళు వచ్చేస్తున్నాయి. వాళ్ళు సడన్ గా మ్యారేజెస్ ఫంక్షన్స్ లో చూస్తున్నాం, వాళ్ళు డాన్స్ చేస్తున్నారు, చనిపోతున్నారు. అంటే ఇది వ్యాక్సిన్ ఎఫెక్ట్ అనుకోవచ్చు అంటారా? there are so many hundreds of factors ఉన్నాయి. అంటే ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా సార్ ఇది హార్ట్ ప్రాబ్లం. లేదు, చాలా కారణాలు ఉన్నాయమ్మా. కానీ నా ప్రికాషన్స్ మేమేం చెప్తున్నామంటే మేము నేచురల్ గా రీసెర్చ్ చేసాం మా సెంటర్ లో. సొరకాయ అంటారు దాన్ని, అనగపాయ అంటారు, అనగపాయ. ఒక 3 వారాలు మేము జ్యూస్ ఇస్తున్నాం హార్ట్ బ్లాక్స్ క్లియర్ చేయడానికి. ఒక వారం మేము సొరకాయ, మీరు చూపించండి ప్రేక్షకులకు అది. ఒక వారం ఏమో యాష్ గార్డ్ బూడిద గుమ్మడికాయ, ఒక వారం ఏమో కీరా కుకుంబర్ జ్యూస్. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఒక 200 ml తీసుకోమంటున్నాము. 3 weeks తర్వాత మళ్ళీ రిపీట్ చేయమంటున్నాం. 6 weeks లో వాళ్ళకు ఒక 10% 20% బ్లాక్ క్లియర్ అవుతుంది, వాళ్ళ బ్రెత్లెస్నెస్ తగ్గుతుంది, దే ఫీల్ మచ్ బెటర్. ఫస్ట్ చెప్పండి, ఫస్ట్ వీక్ మనకు వచ్చి ఫస్ట్ వీక్ ఆనపకాయ, సెకండ్ వీక్ వచ్చి బూడిద గుమ్మడికాయ, థర్డ్ వీక్ వచ్చి కీరా. ఓకే అండి. 200 ml తీసుకోవాలి. ఇక్కడ హార్ట్ ప్రాబ్లం అంటే మోతాదు మించి మనం తీసుకోవచ్చు అంటారు. 200 ml 250 ml తీసుకోవచ్చు. ఎవరికైనా చాలా ప్రాబ్లం ఉంది, డాక్టర్ ఇమీడియట్ గా బైపాస్ సర్జరీ చేయమన్నారు, బ్లాక్ అంటే వాళ్ళు 2 సార్లు కూడా తీసుకోవచ్చు. అంటే అది ఏ టైంలో? మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ లో తీసుకోండి, మళ్ళీ డిన్నర్ ముందు తీసుకోండి. ఇది అద్భుతమైన పని చేస్తుంది. 6 weeks లో మీకు తెలుస్తుంది. హార్ట్ వాళ్ళకు దాంతో పాటు మేము కాశ్మీరీ గార్లిక్ అని చిన్న ఎల్లిపాయ ఉంటుంది, చిన్న ఎల్లిపాయ, పెద్ద ఎల్లిపాయ చిన్న సైజే ఉంటుంది. రోజు ఒక 4 తీసుకోవచ్చు. నమిలి తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇంకోటి అవిసెలు కూడా రికమెండ్ చేస్తున్నాం. అవిసెలు ఫ్లాక్స్ సీడ్స్ అంటారు, దాన్ని కొంచెం పౌడర్ చేసి అది తీసుకోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్. అంటే దాన్ని ఏ విధంగా తీసుకోవాలి సార్? అవిసెలను మనం ఏంటంటే కొంచెం రోస్ట్ చేసి హ్యాండ్ ఇలాచీలు దంచాలి, అలా దంచేసి రోజు తీసుకో, ఒకటిసారి గ్రైండ్ చేసి పెట్టుకోవద్దు. మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి తీసుకోండి. ప్లస్ అంటే వాటర్ లో లేకుంటే బటర్ మిల్క్ ఏదైనా వాటర్ లో అదొక డిఫరెంట్ స్మెల్, డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది సార్. తీసుకోవచ్చు, వాటర్ లో తీసుకోవచ్చు. ప్లస్ మా సెంటర్ లో మేము ఏం చేస్తామంటే అర్జున్ కచ్చాలని, అర్జున్ ఒక చెట్టు, దాని బెరడు ప్లస్ దాల్చిన చెక్క, ప్రతి రోజు ఉదయము సాయంత్రము డికాషన్స్ ఇస్తాం. దానివల్ల ట్రైగ్లిజరైడ్స్ ఒక 15-20 days లోనే తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, బ్లాక్ క్లియర్ అవుతున్నాయి. అర్జున్ కచ్చాల్ చాలా కాస్ట్లీ ఉండదు, చాలా చీప్, అది 20-30 rupees లోనే ఇంత వస్తుంది బార్క్. అది వాటర్ వేసేసి బాయిల్ చేసి టీ లాగా తీసుకుంటే ఏమో దాల్చిన చెక్క మీరు మసాలాలో వాడతారు. మేము హార్ట్ పేషెంట్ దాల్చిన చెక్క వాటర్ వేసేసి బాయిల్ చేసి ఇవ్వడం వల్ల చాలా వరకు బ్లాక్స్ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. పేషెంట్ ఫీల్ మచ్ బెటర్. పేషెంట్ ఒక 1 week 10 days లో డాక్టర్ నాకు చాలా బాగా అనిపిస్తుందండి, రిజల్ట్ బాగుందని అంటుంటారు. దానివల్ల పేషెంట్ కు, హార్ట్ పేషెంట్ కు ఓన్లీ మేము హాట్ వాటర్ తాగమంటున్నాం. ప్లస్ అలాంగ్ విత్ దట్ మేము బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చూపిస్తాం, అనులోమ్ విలోమ్ అని స్పెషల్ గా ఎక్సర్సైజ్ చూపిస్తాము. ప్లస్ మన ఒక పేషెంట్, డాక్టర్ గారికి అతని పేషెంట్ కు బ్లాక్స్ ఉన్నాయి, అతనికి 3 రోజులు మా ట్రీట్మెంట్ తో పాటు టీలో సొరకాయ ఇచ్చాం. ఉదయం సొరకాయ జ్యూస్, మధ్యాహ్నం సొరకాయ కిచిడి చేసాం మేము, కిచిడి సొరకాయతోన, రాత్రికి సొరకాయతోన సూప్. 3 రోజులు ఓన్లీ సొరకాయ ఇచ్చి మా ట్రీట్మెంట్ చేసాం. అతనికి ఒక 20% తక్కువ ఉందన్నాడు, 3-4 days. అంటే సార్ సొరకాయ కంటిన్యూటీగా 3 days తీసుకోవడం వల్ల సాధారణంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, కడుపు ఉబ్బరం ఇలాంటిది వస్తుందని విన్నాం కదా. మార్నింగ్ ఏమో జ్యూస్ తీసుకోండి, ఆఫ్టర్నూన్ మేము కిచిడి చేస్తాం సొరకాయతోన, నైట్ ఏమో మళ్ళీ సూప్ చేస్తాం. డిఫరెంట్ వెరైటీస్ ఇస్తాం మీకు. అతను మా కిచెన్ లో సొరకాయతో ఎన్నో వెరైటీస్ చేస్తాం పేషెంట్స్ కు, హార్ట్ పేషెంట్స్ కు. రాంబాణం లాగా పనిచేస్తుంది, అండ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఈజీలీ అఫోర్డబుల్. డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మీరు ఏదైతే మనం చెప్తున్నామో ఈ ట్రీట్మెంట్స్ గురించి కానీ, ఫుడ్ ఐటమ్స్ గురించి కానీ చాలా చక్కగా చెప్తున్నారు మీరు. ఇవి తీసుకుంటున్నప్పుడు సాధారణంగా నాన్ వెజ్ ఇలాంటివి తింటూ ఉంటారు. అవి ఇది మనం ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఏదైతే ఫుడ్ తీసుకున్నాం అప్పుడు మానేసేయాలి కంప్లీట్ గా. మనం కొలెస్ట్రాల్ కు ట్రీట్మెంట్ అంటే ఇది మనం యూజ్ చేసినప్పుడు దీన్ని ఎప్పుడైతే మనం వాడుతున్నామో అప్పుడు దాన్ని కంప్లీట్ గా అవాయిడ్ చేయాలంటారా? ఓకే ఓకే, ఎందుకంటే మళ్ళీ రిజల్ట్ లేకుండా వేస్ట్ అయిపోద్ది కదా. మనం వచ్చేసే రిజల్ట్ కదా, ఇది వాడినప్పుడు అది తగ్గించేసేసండి. ఒకసారి తగ్గిన తర్వాత మళ్ళీ టేక్ లిటిల్ తీసుకోవచ్చు అలా. ఓకే అండి, ఓకే ఓకే. ఇంకా అంటే హార్ట్ కి సంబంధించి అంటే ఇతర క్లినిక్స్ తో కంపేర్ చేస్తే మీకు వాళ్ళకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటారు ట్రీట్మెంట్ విషయంలో? అదే మెయిన్ ఏందమ్మా అంటే మా దగ్గర ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము యోగా మాస్టర్ ఉంటాడు, 2 యోగా మాస్టర్స్ ఉంటారు. వాళ్ళకు కూర్చోపెట్టేసి ఎలా అతనికి ఏజ్ ప్రకారము, అతని హెల్త్ ప్రాబ్లము, అతని హెల్త్ ఏం ప్రాబ్లం ఉందో వాళ్ళు స్టడీ చేసేసి మేము డిజైన్ చేసి అతనికి స్పెషల్గా యోగా డిజైన్ చేసి చెప్తాం. ప్లస్ హోమియోపతిక్ మెడిసిన్స్ ఇస్తాం. నేచురోపతి డాక్టర్ విల్ టెల్ నేచురోపతిక్ ట్రీట్మెంట్స్, ఆర్ డైటీషియన్ విల్ టెల్ ద డైట్, ఆర్ ఆయుర్వేదిక్ డాక్టర్ విల్ టెల్ అని
హాట్ బస్ అండి, ఇది దీనిపైన అంతా గోధుమ పిండి పెడతాం, హాట్ దానిలో మెడికేటెడ్ ఆయిల్ పోస్తాం తీస్తాం. దానివల్ల హార్ట్ పంపింగ్ పెరిగిపోతుంది. సో మల్టిపుల్ ట్రీట్మెంట్స్ వల్ల పేషెంట్స్ కు బయట ట్రీట్మెంట్స్ బయట ఎక్కడ లేని మా సెంటర్లో రిజల్ట్స్ ఆర్ మోర్ ఫాస్టర్, ఎందుకంటే మేము అన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి రిజల్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంత సో మెనీ పీపుల్ ఇక్కడ మనకి కనిపిస్తున్నారు సాధారణంగా 100 ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు మొత్తం. ఓకే, అంటే ఇప్పుడు ఒక హాస్పిటల్ కి మనం వెళ్ళాలి అని అంటే హాస్పిటల్ మెట్లు ఎక్కాలన్నా కూడా లక్షల్లో వసూలు చేస్తారు అని ఇది ఒక భయంతో హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా నిజంగా రియల్ గా చూస్తున్నాం డాక్టర్ గారు. అట్లా వెళ్ళాలంటే ఆలోచిస్తున్నారు. ఇక్కడ చూస్తుంటే కనుక చాలా మంది ఇక్కడ చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది మీ దగ్గర చూస్తుంటే. అంటే ప్రతి ఒక్కరికి కూడా మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి కూడా అందుబాటులో ఇక్కడ మీరు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఒక పేషెంట్ మా దగ్గర రావాలంటే వీఆర్ ఓన్లీ చార్జింగ్ 500 రూపీస్. 500 రూపీస్ లో నేచురోపతి డాక్టర్ చూస్తారు, ఆయుర్వేదిక్ డాక్టర్ చూస్తారు, హోమియోపతి డాక్టర్ చూస్తారు, యోగా డాక్టర్ చూస్తారు, ప్లస్ డైట్ ఇంతమంది చూసి సజెషన్ ఇస్తారు అసలు ఏం చేయాలి, ఏం చేయాలి, మీకున్న ప్రాబ్లంకు ఏ ట్రీట్మెంట్, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ లో బెస్టా, హోమియోపతిక్ లో బెస్టా, నేచురోపతి బెస్టా, ఆర్ ఓన్లీ యోగా తన బెస్టా, ఓన్లీ డైట్ తన బెస్టా, మేము అన్ని చూసేసి అతనికి ఏదైతే బెస్ట్ అవసరమో అతనికి బెస్ట్ సలహా ఇస్తాం. ఇది ఒక క్లారిటీ నేను ఎందుకు అడుగుతున్నానంటే డాక్టర్ గారు, ఏదైనా ఒక హాస్పిటల్స్ కి మనం వెళ్తున్నాం అన్నప్పుడు అక్కడ ఏ ట్రీట్మెంట్ సంబంధించి ఎక్కడ ఉన్నా ఫస్ట్ స్టార్టింగ్ కట్టాల్సింది కట్టాలి. ఆ తర్వాత మన ప్రాబ్లం ఏముంది, 1-2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, ఈ డాక్టర్ కి ఇలానే ఇది పే చేయాలి, ఆ డాక్టర్ కి అలానే పే చేయాలి. ఓవరాల్ గా ఏదైతే ఒక ప్రాబ్లమ్ తో వెళ్తున్నాడో దానికంటే కూడా ఈ బిల్ చూసి ఇంకా లేని పని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి డాక్టర్ గారు. చూడండి, మళ్ళీ ఒక పేషెంట్ కు జాయింట్ పెయిన్స్ వచ్చాయి, మేము ఏం చేస్తాం, ఒక కర్రీ డిజైన్ చేస్తాం ఫుడ్ లో, ATM కర్రీ. ప్రేక్షకులు అందరూ ఒక పెయిన్ కిల్లర్ ఒక నొప్పి గోలు వేసుకునే బదులు ATM కర్రీ చేసుకోవచ్చు. ఏ అంటే అలోవెరా, టీ అంటే పచ్చి పసుపు, ఏమంటే మెంతుల మొలకలు, దాంతోనే మేము ఒక కర్రీ చేసి ఇస్తున్నాం. పేషెంట్స్ కూడా చూపిస్తున్నాం. మామూలుగా వాళ్ళు రోటీతోనో పాటు కర్రీతో పాటు ఆ రోటీతో పాటు రైస్ తో పాటు ఆ కర్రీ తీసుకోవడం వల్ల ఆ పెయిన్స్ తగ్గుతున్నాయి. ఈజీ కదమ్మా, టేకింగ్ టాబ్లెట్ యూ కెన్ టేక్ కర్రీ, ATM కర్రీ. డాక్టర్ గారు ఆ బాక్స్ ఏంటో చూడొచ్చా? సాధారణంగా మనం టైం పాస్ కోసం చాక్లెట్స్ గానీ చూయింగ్ గమ్స్ గానీ ఇవి తింటూ ఉంటాం. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటే మీరు సంథింగ్ ఏదో తింటున్నారు, ఏం తింటున్నారా అని చూస్తే ఈ బాక్స్ లో ఏదో ఒక ఐటమ్ తీసుకుని తిన్నారు. ఇదేంటో అని చూస్తున్నాను నేను. అంటే లవంగాలు అనేది యాంటీబయాటిక్ లాగా, మన ప్రేక్షకులు కూడా చెప్తున్నాను, ఇది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరు రాత్రి పడుకునేటప్పుడు 2 లవంగాలు నోట్లో పెట్టేసుకొని నమిలి తీసుకోవడం వల్ల హార్ట్ ప్రాబ్లం రాదు, ప్లస్ మౌత్ ఫ్రెష్ బాగుంటుంది, డైజెషన్ బాగుంటుంది, ఎసిడిటీ బాగుంటుంది, ఒక 100 ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. లవంగాలు అనేది ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరు ఒక పడుకునే ముందు అరగంట ముందు లవంగాలు నోట్లో వేసేసుకొని బాగా నమ్మలేసి పడుకునే ముందులో బాగా చప్పరిచ్చేసి వాటర్ తాగేసేసేయండి. దెన్ ఇట్ హాస్ హండ్రెడ్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. అసలు మెయిన్ హార్ట్ కి సంబంధించి ఇది చాలా మంచి దివ్య ఔషధం అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది, ఎవ్రీబడి ఇంట్లో ఉంటుంది, అండ్ వెరీ గుడ్ ఆల్సో. ప్రతి ఒక్కరు ట్రై చేయండి, నైట్ పడుకునేటప్పుడు 2 లవంగాలు పెట్టేసుకొని నమ్మలండి. నైట్ వరకు ఎందుకంటే నేను ఇప్పుడే ట్రై చేసేస్తాను, ఎందుకంటే మీరు తింటుంటే నేను చూసా ఏంటి డాక్టర్ గారు ఏం తీసుకున్నారా ఈ బాక్స్ లో తీసాక చూద్దాం, ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోయింది. డాక్టర్ గారు ఇంకా ఎలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయంటారు? మెయిన్ గా అండి మా ట్రీట్మెంట్ అంటే జలగ ట్రీట్మెంట్ చేస్తాం ఇక్కడ. జలగ ట్రీట్మెంట్ అంటే వారికోస్ వెయిన్స్. జలగ అంటే చాలా మంది భయపడతారు, మొత్తం జలగ గురించి ట్రీట్మెంట్ నాగ్పూర్, బెంగళూరు ఎక్కడి నుంచో జలగ ట్రీట్మెంట్ కి వస్తారు. ఆ జలగ ట్రీట్మెంట్ అంటే మాది మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. మాకు 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ విజయ మేడం ఉన్నారు. లేకపోతే వారికోస్ వెయిన్స్ ఉన్నాయో, పుండ్లు ఉన్నాయో, అల్సర్స్ ఉన్నాయో, పింపుల్స్ ఉన్నాయో, ఏ ప్రాబ్లమ్స్ అయినా అదేంటంటే ఒట్టి బ్యాడ్ బ్లడ్ అని పట్టుకుంటుంది. బ్యాడ్ బ్లడ్ అని పట్టుకొని బ్లడ్ అని గుంజేస్తుంది. వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. దానివల్ల అస్సలు ఉండదు, అస్సలు పెయిన్ ఉండదు. వాళ్ళు సఫర్ అయిపోయి ఇంకా ఎక్కువ ఉంటుంది. వారికోస్ రోజు బాధపడే సఫరింగ్ ఎక్కువ ఉంటుంది, దీనికన్నా ఆ సఫరింగ్ ఎక్కువ ఉంటుంది. బాగా గోకుడా ఉంది అనుకోండి, అక్కడ పెట్టేస్తే ఆ చుట్టుపక్కల బ్యాడ్ బ్లడ్ అంతా గుంజేస్తుంది. 25 years నుంచి సఫరింగ్ 1 day లోనే రిలీఫ్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇది ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు అంటారా? ముందు బ్లడ్ టెస్ట్ చేస్తాము. ముందు జలగ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కొన్ని బ్లడ్ టెస్ట్ ఉన్నాయి, ఆ బ్లడ్ టెస్ట్ చేసి జలగ ట్రీట్మెంట్ చేస్తాం.
సాధారణంగా వాళ్ళకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఎక్కువగా చూస్తుంటామండి, కాళ్ళల్లో వాళ్ళకి ఏదైనా చిన్న దెబ్బ తగిలినా అది చాలా పెద్ద ప్రమాదంగా దారితీయడం, కాలు తీసేంత వరకు వెళ్ళడం చూస్తున్నాం మనం. ట్రీట్మెంట్ వల్ల ఏం ప్రాబ్లం లేదు. ఓకే ఓకే. ప్లస్ మాతో ఒక 500 సంవత్సరంలో ట్రీట్మెంట్ ఉంది, మీ వాళ్ళని చూడమని చెప్పండి, శృంగి ట్రీట్మెంట్ అని. ఓకే. వాళ్ళ ఫాదర్ 500 సంవత్సరాల నుంచి వాళ్ళ వంశపారంపోర్ట్ చేస్తున్నారు. స్ట్రింగ్ అంటే ఆవు కొమ్ములతో ట్రీట్మెంట్ చేస్తాం మొఖాల నొప్పి. అది పెట్టేసి చూసామండి అది కూడా. చూసారా, ఇట్లా ఆవు కొమ్ములు పెట్టి గుంజేస్తాం. అది మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. ఎవరైతే మొఖాల నొప్పితో బాధపడుతున్నారో, నడుము నొప్పితో బాధపడుతున్నారో, మెడమల్లో అసలు ఎంత నొప్పితో బాధపడుతున్నారో రన్నింగ్ చేసుకుంటూ జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు మాకు ట్రీట్మెంట్. ఇంకోటి ఏంటంటే రిజల్ట్స్ ఆర్ విత్ ఇన్ 10 minutes. అంటే ఎప్పుడైతే ట్రీట్మెంట్ చేస్తామో అప్పుడే, కొన్ని ట్రీట్మెంట్స్ ఇప్పుడు చేసుకొని ఎప్పుడో రిజల్ట్ అలా కాదు. స్ట్రింగి ట్రీట్మెంట్ ఇప్పుడు రిజల్ట్, ఇప్పుడు ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇమీడియట్ గా రిజల్ట్ వచ్చేస్తుంది అండ్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. మొక్కళ్ళ నొప్పి ట్రీట్మెంట్ అనగానే ఇప్పుడు ఇవాళ రేపు పిఆర్పి లాంటి ట్రీట్మెంట్స్ వచ్చేసినాయి. దాన్ని కూడా అది పెయిన్ లేదు అంటున్నారు, కానీ అది ఇంజెక్ట్ చేయడం, మన బ్లడ్ తీయడం, ప్లాస్మా చేయడం ఇదంతా ఉంటుంది. నేచురల్ ట్రీట్మెంట్, మంచి రిజల్ట్ ఉంది. పేషెంట్స్ కెన్ ట్రై. వి ట్రీటెడ్ హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ టిల్ నౌ. ఓకే. సరే, అంటే మీ సెంటర్ సంబంధించి ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయంటారు? రైట్ నౌ మా దగ్గర బ్రాంచెస్ లేదమ్మా, వి హావ్ ఓన్లీ వన్ బ్రాంచ్ నౌ. ఈ బ్రాంచ్ లోనే 100 మందికి పైగానే మీకు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు, మీ దగ్గర ఎంప్లాయీస్ పైనే ఉన్నారు. ఇంకా సరిపోవడం లేదు. మేము ఒకటే ఫ్లోర్ తీసుకున్నాం, 2 floors, అది కూడా సరిపోవడం లేదు. ఇంకా పేషెంట్స్ ఎక్కడి నుంచో వస్తున్నారు పాపం. కిడ్నీ స్టోన్స్ డిజాల్వ్ చేస్తున్నాము, సోరియాసిస్ ప్రాబ్లం హెల్ప్ చేస్తున్నాము. చాలా వరకు ఈ బ్యాక్ పెయిన్ లో డిస్క్ కంప్రెషన్ ఉంది, ఆఫ్టర్ సర్జరీ అంటారు. ఆ సర్జరీ లేకుండా మా దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంది కంప్రెషన్ కు. ఓకే. సరే, ఫైనల్ గా అంటే కిడ్నీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని చాలా మంది అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. మేము ఖచ్చితంగా అంటే ఆల్రెడీ దీని గురించి మేము పూర్తిగా తెలుసుకోవడం వల్ల మేము ఇక్కడ రావడం జరిగిందండి. వాళ్ళ సైడ్ నుంచి ఎవరైతే అడుగుతున్నారో ఇక్కడ మంచి రిజల్ట్ ఉంది అని. అంటే ఒక్కసారి ఫైనల్ గా చెప్పండి, కిడ్నీ పేషెంట్స్ కు ఎలాంటి భరోసా కల్పిస్తుంది మీ సెంటర్? చూడండి, కిడ్నీ పేషెంట్స్ ఎప్పుడైతే క్రియాటినిన్ కిడ్నీ ఫెయిల్యూర్ ఎప్పుడైతే డిటెక్ట్ అయిందో ఇమ్మీడియట్ గా మా దగ్గరికి రావడం బెటర్. ఒకవేళ మా దగ్గరికి రాలేదనుకోండి, ఈ ఫస్ట్ సాల్ట్ మానేసేసేయండి, 80% సాల్ట్ తగ్గించేసేయండి. ప్లస్ రావి ఆకులు ఒక 4, వేపాకులు 5 బాయిల్ చేసి స్టార్ట్ చేయండి. మీరు రైస్ చపాతీ 1 month మానేసేసి, రైస్ బదులేమో మిల్లెట్స్ అంబలి, చపాతీ బదులేమో బార్లీ రొట్టె తీసేసుకోండి. బార్లీ రొట్టె తీసుకోండి. చెప్పులు లేకుండా ఈ శాండ్ మీద నడవండి, చెప్పులు లేకుండా 5 నిమిషాలు 10 నిమిషాలు. దానివల్ల ఆక్యుప్రెషర్ అవుతుంది. ప్లస్ నేను చిన్న సింపుల్ ట్రీట్మెంట్, ఒక 4 కాకరకాయలు, కొంచెం వేపాకు, సైడ్ ఎఫెక్ట్ లేదు, కిడ్నీ ప్రాబ్లం లేకున్నా చేయొచ్చు. వేసి 60% గ్రైండ్ చేసి ఒక ప్లేట్లో వేసేసి కాలుతోనే ప్రెస్ చేయండి. ఒక 30-40 minutesలో ఆ స్మెల్, ఆ కరేలా స్మెల్ నోట్లోకి వస్తుంది. అప్పుడు బాడీ అంతా డిటాక్స్ అవుతుంది. మీకు ప్రాబ్లం లేని వాళ్ళు ప్రాబ్లం ఉన్న వాళ్ళు రెగ్యులర్గా చేయండి. లేని వాళ్ళు ఒక 1 week ఒకసారి, 10 days ఒకసారి చేయండి. అబ్జర్వ్ చేసి చెప్పండి, రిజల్ట్ చేసి మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. చాలా గ్రేట్ అండి. సాధారణంగా ఏదైనా ఒక హాస్పిటల్స్ లో మనం ఏదైనా ఒక ఇంటర్వ్యూ ఇట్లాంటిది మనం చేస్తామంటే వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం కోసం ఏ ఒక్క విషయం కూడా బయటకు చెప్పరండి. మీరు రండి, మీరు హాస్పిటల్కి వస్తే మిమ్మల్ని చూసిన తర్వాత, మీతో మాట్లాడిన తర్వాత అప్పుడు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామంటారు. అట్లాంటిది మీరు ఎంత మంచి హృదయం సార్, నిజంగా. ఏముందో ఆ ట్రీట్మెంట్ ఏం చేసుకోవాలో వాళ్ళకి ఇక్కడే మీరు ఎంత ఓపెన్ గా మీరు చెప్తున్నారు. చెప్పేస్తున్నారు, మా దగ్గర రావాల్సిన అవసరం కూడా లేదు. కాకుండా తగ్గకుంటే అప్పుడు రమ్మంటున్నాం కదా. కాస్ట్ మచ్. చూడండి, వేపాకు ప్రతి ఇంటి దగ్గర చెట్టు ఉంటుంది, రావి ఆకులు అయితే ప్రతి గుడిలో ఉంటుంది. డజన్ కాస్ట్ మచ్. వాళ్ళు ట్రై చేయండి, ట్రై చేసి కాకుంటే చెప్పండి. ఇంకా లాస్ట్ చాలా మంది మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, చాలా మంది అసిడిటీ, ఇండైజెషన్, గ్యాస్ బాధపడుతుంటారు. మేము ఒకటి రీసెర్చ్ చేసాము. రీసెర్చ్ చేసి మనం ఒక 1000 మందికి చేసాము. ఒక యాపిల్, జస్ట్ యాపిల్ వాటర్లో వేసి బాగా బాయిల్ చేయాలి. ఆఫ్టర్ 5 minutes తర్వాత కుక్ అయిపోతుంది. తీసేసి దాన్ని స్పూన్తో తినడం వల్ల ఒక 10 years 5 years అసిడిటీ ఒక 5 days లో పోతుంది. యాపిల్ తిన్న తర్వాత ఏం తీసుకోవద్దు అరగంట వరకు. ఎలా పనిచేస్తుందంటే, బాయిల్డ్ యాపిల్ తింటామో అది మన స్మాల్ ఇంటెస్టైన్ కు, లార్జ్ ఇంటెస్టైన్ కు కోటింగ్ లాగా పనిచేస్తుంది. వెరీ ఎఫెక్టివ్ నిజంగా డాక్టర్ గారు. ఎందుకంటే నేను కూడా ఒక 2-3 years నుంచి చాలా సఫర్ అవుతున్నాను సార్. మా ఫీల్ అలాంటిది. మేము ఇన్ టైంలో మేము ఒక టైంకి మేము ఫుడ్ తీసుకోలేకపోతాం. ఎంత సఫర్ అయ్యానంటే, అంటే గ్యాస్ట్రిక్ సమస్యకి ఎలాంటి ఏం తీసుకుంటే తగ్గుతుందో ప్రతి ఒక్కటి విన్నాం, ప్రతి ఒక్కటి చేసాం, ఏది తగ్గలేదు. కానీ ఇది మీరు చెప్పినటువంటి ఈ బాయిల్డ్ యాపిల్ అయితే నేను కంటిన్యూటీగా 10 days తిన్నాను డాక్టర్ గారు. నాకైతే అసలు కొన్ని ఇయర్స్ నుంచి బాధపడుతున్నటువంటి గ్యాస్ట్రిక్ సమస్య నాకు నిజంగానే పోయిందండి. అంతేకాదు, నేను దాన్ని ఒక
వీడియో రూపంలో చేసి కూడా నేను అందరికి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఫాలో కావాలి అని చెప్పుకొని నేను దాన్ని పబ్లిష్ చేయడం జరిగింది. అది కూడా నాకు రెస్పాన్స్ వస్తుందండి. చాలా మంది నాకు కాల్స్ చేసి కూడా నిజంగా అంటే నువ్వు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పావు కదా అంటే నేను చెప్తున్నా, ఎందుకంటే నేను యూజ్ చేసిన తర్వాత నాకు అది అక్కడే మొత్తం కంప్లీట్ గా ప్రతి ఒక్కటి నమ్మొచ్చు, ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉందన్న దానికి అది ఒక్కటి చాలా మంచి ఉదాహరణ అనే చెప్పొచ్చు అండి. డాక్టర్ గారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంతో మంచి విషయాలు కిడ్నీకి సంబంధించే కానీ అలాగే హార్ట్కి సంబంధించే కానీ మీ సెంటర్కి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు ఈరోజు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అండి, మీ అమూల్యమైనటువంటి టైం మా కోసం కేటాయించిన థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రజల్లో ఎంత రీచ్ అవడానికి కారణం ఒక బ్రాండ్, పతంజలి అనే ఒక బ్రాండ్ వల్ల వస్తున్నారేమో అన్నట్టుగా మనం అనుకుంటున్నాం, కానీ బ్రాండ్కి మించి కూడా మీరు ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారని అయితే ఇక్కడికి మేము వచ్చిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చింది సార్. ఒక పేషెంట్ బ్యాక్ పెయిన్ తో వచ్చాడు అనుకోండి, కిడ్నీ ప్రాబ్లమ్ తో వచ్చాడు అనుకోండి, ఫస్ట్ హోమియోపతి డాక్టర్ చూస్తారు, తర్వాత విల్ అడ్వైస్ సమ్ మెడికేషన్. నేచురోపతి డాక్టర్ చూస్తారు, ఏం తినాలి ఏం తినొద్దు అని చూస్తారు, తర్వాత ఆయుర్వేదిక్ డాక్టర్స్ కలుస్తున్నారు. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. మీ దగ్గరికి వస్తే మీరు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? ఎంగేజ్ వాళ్ళకి వస్తుంది, చిల్డ్రన్స్కి వస్తుంది. ఫస్ట్ కిడ్నీ ప్రాబ్లం రావడానికి ఫస్ట్ డయాబెటీస్ కంట్రోల్ లేకపోవడము, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లేకపోవడము. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేకోకుండానే మేము ట్రీట్మెంట్ చేస్తామని ఇది మేము ఎలా నమ్మాలి? ఎంతవరకు ఇది నిజం అనుకోవచ్చు? మేము మాదైనా మిషన్ ఉంది సోనా డిటాక్స్ అని. ఆ మిషన్ కిడ్నీ పేషెంట్స్ ఏంటంటే ఎక్కువ రన్నింగ్ చేయొద్దు, వాకింగ్ చేయొద్దు, దానివల్ల క్రియాటినిన్ పెరుగుతుంది. మేము ఒక మిషన్ పెట్టాము, దానిలో 5 నిమిషాలు కూర్చుంటే 20 కిలోమీటర్లు నడుస్తే ఎంత చెమట వస్తుందో మొత్తం లీటర్ చెమట కారిపోతుంది. ఆఫ్టర్ కరోనా తర్వాత మనం చూస్తూ ఉంటే అంటే ఏజ్తో ఇది కూడా సంబంధం లేదు సార్. 35-40 ఇయర్స్ వాళ్ళకి కూడా చాలా యంగ్లో ఉన్న వాళ్ళు వచ్చేస్తున్నాయి. వాళ్ళు సడన్గా మ్యారేజెస్ ఫంక్షన్స్లో చూస్తున్నాం, వాళ్ళు డాన్స్ చేస్తున్నారు, చనిపోతున్నారు. అంటే ఇది వ్యాక్సిన్ ఎఫెక్ట్ అనుకోవచ్చు అంటారు. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఒక 200 ml తీసుకోమంటున్నాము. 3 వీక్స్ తర్వాత మళ్ళీ రిపీట్ చేయమంటున్నాం. 6 వీక్స్ లో వాళ్ళకు ఒక 10%, 20% బ్లాక్ క్లియర్ అవుతుంది, వాళ్ళ బ్రెత్లెస్నెస్ తగ్గుతుంది, దే ఫీల్ మచ్ బెటర్. ప్రతిరోజు ఉదయము సాయంత్రము డికాషన్స్ ఇస్తాం. దానివల్ల ట్రైగ్లిజరైడ్స్ ఒక 15-20 డేస్ లోనే తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, బ్లాక్ క్లియర్ అవుతున్నాయి. అర్జున్ కా చాలా కాస్ట్లీ ఉండదు, చాలా చీప్ అది. హార్ట్ సంబంధించి అంటే ఇతర క్లినిక్స్ తో కంపేర్ చేస్తే మీకు వాళ్ళకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటారు ట్రీట్మెంట్ విషయాలు? ఎలా అతనికి ఏజ్ ప్రకారము, అతని హెల్త్ ప్రాబ్లము, అతని హెల్త్ ఏం ప్రాబ్లం ఉందో వాళ్ళు స్టడీ చేసేసి మేము డిజైన్ చేసి అతనికి స్పెషల్గా యోగా డిజైన్ చేసి చెప్తాం, ప్లస్ హోమియోపతిక్ మెడిసిన్స్ ఇస్తాం. ఫస్ట్ ఒక పేషెంట్ మా దగ్గర రావాలంటే ఓన్లీ ఛార్జింగ్ 500 రూపీస్. 500 రూపీస్లో నేచురోపతి డాక్టర్ చూస్తారు, ఆయుర్వేదిక్ డాక్టర్ చూస్తారు, హోమియోపతి డాక్టర్ చూస్తారు, యోగా డాక్టర్ చూస్తారు, ప్లస్ డైట్ ఇంతమంది చూసి సజెషన్ ఇస్తారు అసలు ఏం చేయాలి, ఏం చేయాలి.